ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ఈ మాటలను దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో పలికినటువంటి సందర్భంలో తెలియచేయటను గమనించగలం. నాడు దావీదు గారు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి తనకు అనేక మంది కుమారులను ప్రభు దయచేసినప్పటికీ మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన వాక్యం ప్రకారంగా ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన తన కుమారులందరిలో సొలొమోనును కోరుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఆ సంగతులను గూర్చి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తూ వచ్చిన దావీదు గారు 9వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో సూటిగా సొలొమోనుతో పలికినటువంటి విషయాలను ఇక్కడ మనం చదవగలం. వాటిలో నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, నన్ను ఎంతమాత్రం విడువక ఈ చోటి వరకు నడిపించినటువంటి దేవుడు నిశ్చయముగా నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని నీకు అప్పగించినటువంటి ఈ పనిని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, ఆయన నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గురించి నా పనంతయు నీవు ముగించు వరకు ఆయన నేను ఎంత మాత్రమును విడువక ఉండును అని తెలియచేయటను గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువారు ఆయన తాను కోరినటువంటి స్థితిని బట్టి మన విషయంలో ఆయనకున్నటువంటి ఏర్పాటును బట్టి ఎంతమాత్రం కూడా విడువని దేవుడిగా ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ సంగతుల విషయమై కొన్ని సంగతులను దావీదు గారు సొలొమోనుతో చెప్పుటను మనం గమనించగలం. 7వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల అనేటటువంటి మాటను చెప్పడం గమనించగలం. దేవుడు మనలను విడువక ఉండాలి అని అంటే ప్రభువారు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆయన నియమించినటువంటి న్యాయ విధులను మనం అనుసరించాలి. ఏమాత్రం కూడా వాటి విషయంలో మనం అశ్రద్ధ లేకుండా ఉన్నప్పుడు తాను నాడు సొలొమోను గారికి కాదు, దావీదు గారికి కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మనకు కూడా ఆయన విడువక తోడుగా ఉండేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఒక హెచ్చరికను కూడా దావీదు గారు సొలొమోను గారికి చేయటం మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అని తెలియజేస్తూ, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేయడానికి గమనించగలం. ప్రభువారు ఒక వ్యక్తికి ఎంతమాత్రం విడువని దేవుడిగా ఉండాలి అని అంటే నిశ్చయముగా మనం ఆయన ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించాలి. రెండవదిగా ఆయన మన హృదయాలను పరిశోధించే దేవుడనే సంగతిని ఎరిగిన వారమై ఉండాలి. ఆ తర్వాత మన ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని కూడా ఎరిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఎరిగి ఆ భయంతో హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రభుని సేవించినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ పరిస్థితులన్నిటిలో ప్రభువును వెతికే వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసేటటువంటి భక్తులంగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా తన కార్యం ద్వారా ప్రభువారు మనకు ప్రత్యక్షమవుతారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువారు ఎంతమాత్రం విడువని ఈ జీవితాన్ని మీ జీవితంలో మీరు పొందాలి అని అంటే నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ కృపకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో నూరంతలుగా ఫలింపు చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఓదార్చి ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను మీరు దీవించి మేలు కలుగు చేయండి. నేడుదన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.